హాయ్ అండి, మా ఫ్రెండ్ దబ్బకాయ ఇచ్చిందండి. ఈరోజు దబ్బకాయ పులిహోరని చేసి చూపిస్తాను. ముందుగా కుక్కర్ గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగి, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటరు, కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు దబ్బకాయని కట్ చేసుకొని దీనిలో రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా రసాన్ని కుక్కరు 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయాక ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపును వేసి కలుపుకోవాలి. మనం ఇలా రైస్ బియ్యాన్ని ఉడికించేటప్పుడు ఆయిల్ అనేది వేసుకోవటం వల్ల పులిహోర అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా రైస్ అంతా గోరువెచ్చగా అయ్యాక దీనిలోకి దబ్బకాయ రసాన్ని వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఆయిల్ని వేడి చేసుకొని వేరుశెనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలని వేసి ఒకసారి వేయించుకొని ఇవి కొంచెం వేగాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకును వేసి వేయించుకొని ఇవి మొత్తం ఒకసారి మనం కలుపుకున్న రైస్లోకి వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దబ్బకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.